అనంతపురం జిల్లా రాప్తాడులో జరగనున్న వైసీపీ సిద్దం సభ గ్రాండ్ సక్సెస్ అవుతుందన్నారు ఆ ప్రాంత ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. అలవికాని హామీలను ఇచ్చి ప్రజలను మోసగించడం సీఎం వైఎస్ జగన్ కు చేతకాదన్నారు. ఓటు హక్కు లేని పిల్లల చదువును ప్రోత్సహించిన జగన్మోహన్ రెడ్డి నైతికతను ప్రజలు గుర్తించాలంటున్న ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డితో మా ప్రతినిధి శేఖర్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 2 సార్లు సిద్దం సభ నిర్వహించింది. ఇప్పటికే భీమిలి, దెందులూరులో నిర్వహించినటువంటి సభలు భారీగా సక్సెస్ అయినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం రాప్తాల్లో నిర్వహించబోయేటువంటి సభకు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఈ పార్కింగ్ వచ్చినటువంటి వారికి ఎటువంటి వసతి ఏర్పాట్లు చేయబోతున్నారు అన్న అంశాలు మనతో తెలుసుకోవడానికి రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయన అడిగి అన్న, ఇక్కడ ఇప్పటికే 2 సభలు సక్సెస్ అయినటువంటి నేపథ్యంలో ఈ సభ కూడా భారీగా వస్తారన్నటువంటి అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మీరు అంటే రాబోయే ఇక్కడికి వస్తున్నటువంటి అభిమానులకు ఎటువంటి ఏర్పాట్లు చేయబోతున్నారు, ఎన్ని ఎకరాల్లో ఏర్పాట్లన్నీ మీరే చూస్తా ఉన్నారు. ఎక్కడ కూడా ట్రాఫిక్ జాములు కాకోకుండా పోలీస్ యంత్రాంగము దాదాపుగా 7 నుంచి 8 వేల వాహనాలను పార్క్ చేసేదానికి పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా మెడికల్ గ్రౌండ్స్ మీద ఎటువంటి ఏర్పాట్లు చేయాలని వాటన్నిటి కూడా క్యాంప్స్ అరేంజ్ చేసుకున్నారు. మెడికల్ ఆఫీసర్స్ అటెండ్ అవుతా ఉన్నారు. పెద్ద ఎత్తున ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. ఆహార పదార్థాలకు సంబంధించి కానీ, వాటర్ ప్యాకెట్స్ కానీ, మజ్జిగ ప్యాకెట్స్ కానీ లక్షల ప్యాకెట్లను సిద్ధం చేసుకున్నారు. కాబట్టి ఒక పెద్ద బాహుబలి రేంజ్ లో జరగబోయే సభ. ఇంకా దీనికి ఏం కావాలో అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పెద్దరెడ్డి రామచంద్రరెడ్డి గారు దగ్గరుండి అన్ని చూసుకున్నారు. వాస్తవంగా ఇది రాప్తాడు సభ అనేది ఎన్నికల శంకరావం పూరించబోతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న కోణంలో అంటే వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర మొత్తం వైఎస్ఆర్సీపీ అభిమానులు కావచ్చు, రాష్ట్ర ప్రజానీకం కావచ్చు, మొత్తం జగన్మోహన్ రెడ్డి ఈ సభ నుంచి ఎటువంటి ప్రకటన చేయబోతున్నారు అన్నటువంటి అంశాలు కోసం ఎదురు చూస్తున్నారు. అంటే రైతు రుణమాఫీ కావచ్చు, ఇతర అంశాలు అంటే మేనిఫెస్టో ఏ విధంగా ఉండబోతున్నారు. మేనిఫెస్టో ఎప్పుడు కూడా జగనన్న తన మేనిఫెస్టోని ఎప్పుడు కూడా పవిత్రమైన గ్రంథంగానే భావించినారు. ఒక ఖురాన్ గా, ఒక భగవద్గీతగా, ఒక బైబిల్ గా ఆయన తన మేనిఫెస్టోని భావించినారు. కాబట్టి ఆయన ఏదైతే నవరత్నాల హామీలు ఇచ్చారో మేనిఫెస్టోలో ఎన్నికలకు పూర్వం 2019లో వాటిని తూచా తప్పకుండా పాటించారు. దాదాపు 98% మేము పూర్తి చేశారు. అదేవిధంగా ఈ రోజు జగనన్న ఏం ప్రకటించబోతా ఉన్నాడా అనేసి ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఆయన ఏం ప్రకటిస్తే అది నిజమని ప్రజలు నమ్ముతా ఉన్నారు. చంద్రబాబు 100 హామీలు ఇచ్చినా అది అబద్దమే అనేసి ప్రజలు ఇప్పటికే తెలుసుకోవడం జరిగింది. 2014లో ఆయన తన మేనిఫెస్టోను వెబ్సైట్ లో కనపడకుండా చేసిన రోజుకి ఆ రోజు ఇతను పూర్తిగా అసత్యవాది అనేది ప్రజలకు అర్థమైంది. జగనన్న అంటే నిజము, నమ్మకము, క్రెడిబిలిటీ, విశ్వసనీయత అంటే జగనన్న. కాబట్టి జగనన్న ఏదైతే ప్రకటించబోతా ఉన్నాడో అది 100% అమలు చేస్తాడు అనే ఒక విశ్వాసం ప్రజలకు ఉంది. కాబట్టి జగనన్న నుంచి ఎక్కువ ఎక్స్పెక్టేషన్ చేస్తా ఉన్నారు. జగనన్న ఇది చెప్తే బాగుండు, జగనన్న అది చెప్తే బాగుండు, జగనన్న ఇది చెప్తే అది చేసేస్తాడు అనే రకంగా ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంది. తప్పనిసరిగా ప్రజలందరికీ కూడా ఆయన చేయగలిగేదే చెప్తాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత 4.5 సంవత్సరాలు కూడా మొత్తం సంక్షేమ పథకాల వైపు దృష్టి సారించి కేవలం అంటే రాష్ట్ర అభివృద్ధిని కొన్ని దశాబ్దాలు వెనక్కి తీసుకెళ్లారని చెప్పి ప్రతిపక్ష పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ సిద్దం సభలకు వ్యతిరేకంగా కూడా మిమ్మల్ని ప్రజలు ఇంటికి పంపడానికి సంసిద్ధంగా ఉన్నారనేటువంటి కామెంట్ పైన మీ అభిప్రాయం? నోటి దూల తప్ప తెలుగుదేశం పార్టీ నాయకులకు ఏమని చెప్పండి. వాళ్ళు ఏం చేశారు 2019 వరకు అది చెప్పుకోవచ్చు. వాళ్ళు తిట్ల పురాణము, తిట్ల దండకము, బురద జల్లేటువంటి కార్యక్రమం, అసత్య ప్రచారాలు, అసత్య ఆరోపణలు తప్ప తెలుగుదేశం పార్టీకి ఏమి ఎజెండా ఉంది? వాళ్ళకి ఒక ఎజెండా లేదు, ఒక జెండా లేదు. కాబట్టి అన్ని జెండాలతో కలిసి ఎన్నికలు పోవాలని ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా వాళ్ళు ప్రజలకు ఏదైనా చేసింటే సింగిల్ గా వచ్చి పోటీ చేసేవాళ్ళు కదా. వాళ్ళు ప్రజల్ని మోసం చేస్తూ వచ్చారు. కాబట్టి ఈసారి కూడా మళ్ళీ మోడీ గారిని అడ్డు పెట్టుకుని, పవన్ కళ్యాణ్ అడ్డు పెట్టుకుని, కమ్యూనిస్టులను అడ్డు పెట్టుకుని, ఎవరినో ఒకరిని అడ్డు పెట్టుకుని ఎలక్షన్ లేకపోయి ఫేస్ చూపించుకోవాలా, లేకపోతే ప్రజలకు మగం చూపించేటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడుకి లేదు. జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి రక్షకుడు. తప్పనిసరిగా మళ్ళీ ఆయన్ని గెలిపిస్తారు. ఇక్కడ అంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జనాలు తరలి వస్తారని చెప్పి కూడా ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మేనిఫెస్టోనే పవిత్ర గ్రంథంగా భావించి మొత్తం 4.5 సంవత్సరాల పాటు ఖచ్చితంగా ఇచ్చిన హామీలను నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరో తన మేనిఫెస్టో ఏ విధంగా ఉండబోతుందని ప్రజలు కూడా ఆశిస్తున్నారని, అది ఖచ్చితంగా ప్రజలకు అనుగుణంగా ఇప్పటి వరకు ఏవైతే అంటే ఇంకా నెరవేర్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రస్తుతం రాబోయే మేనిఫెస్టోలో చేర్చి ఖచ్చితంగా ప్రజలను దగ్గరగా ఆకట్టుకునే రీతిలో మేనిఫెస్టో ఉండబోతుందన్నటువంటి ఆశాభావాన్ని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. శేఖర్ రెడ్డి, జీ తెలుగు న్యూస్, ఉమ్మడి.